హాయ్, ఎలా ఉన్నారు? మనం ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా ఈ స్వీట్ రెసిపీని 5 నిమిషాల్లో చేసి వాళ్ళకి పెట్టేద్దాం. చాలా టేస్టీ అయిన రెసిపీ అండి. ముందుగా ఒక కళాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని దానిలోకి జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా యాడ్ చేసుకోండి. జీడిపప్పు కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకోండి. అదేనండి, బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకుని దీన్ని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్గా ఈ రవ్వ బాగా వేగుతుంది. ఇప్పుడు మనం వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయితేనే మనకి నూకలో వేసినప్పుడు పర్ఫెక్ట్గా నూక ఉడుకుతుందండి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయినప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, నూక ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక మనం తీసుకున్న ఈ 2 కప్పుల వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ అంతా నూక అబ్జర్వ్ చేసుకుని ఇలా గట్టిగా అవుతుంది కదా, అప్పుడు 1/4 కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. వీడియో క్లిప్ మిస్ అయింది. అలాగే మనం దానిలోకి 1/4 కప్పు పాలపొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్లో పాలపొడి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఈ పాలపొడి కూడా ఇందులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని దీన్ని బాగా గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. నూక కాస్త వాటర్ పీల్చేసుకునేసరికి గట్టిగానే అయిపోతుంది. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం బాగా గట్టిపడే వరకు ఇలా నూకను కలుపుకుంటూ ఉంటే మనకి స్వీట్ షేపు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. అలాగే మనం స్వీట్ వేయడానికి ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒక బాక్స్ని తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకుని లేదా నెయ్యిని కూడా రాసుకుని మనం ముందుగా తీసుకున్న పార్ట్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ గిన్నెలో వేసేసుకోండి. చల్లారిపోయాక చేసుకుంటే మాత్రం ఇదంతా మొత్తం గట్టిగా అయిపోతుంది. రిమైనింగ్ పార్ట్లోకి కాస్తంత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఈ ఫుడ్ కలర్ మొత్తం పట్టే విధంగా దీనికి కలుపుకుని దీనిని కూడా మనం వేసుకున్నాం కదా దానిపైన ఇంకో లేయర్గా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల కాస్త పలచగా అయ్యింది. చేతికి అంటుకుంటే కొద్దిగా నెయ్యి రాసుకుని ఇలా దాని మీద యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీని మీద మీరు ఏదైనా పప్పులతో డెకరేషన్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని బాగా చల్లారాక మాత్రం దీన్ని డిమోల్డ్ చేయండి. అప్పుడే మనకి స్వీట్ షేప్ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు బాగా చల్లారాక దీన్ని డిమోల్డ్ చేస్తున్నాను. అందంగా చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. దీన్ని ఇలా టర్న్ చేసుకుని మీకు కావాల్సిన షేప్లో పీసెస్ కింద కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ 5 మినిట్స్లో మీరు ఇంట్లోనే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.